బడ్జెట్కు సంబంధించిన స్టోరీ మనం ఇందాక చూసినాం. నిజంగానే ఈ బడ్జెట్ను ఎట్లా అర్థం చేసుకోవాలి, మునుపటి బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగం, గ్రామీణ డెవలప్మెంట్కు సంబంధించిన అంశాలు ప్రధానంగా కనపడుతున్నాయి. అదేవిధంగా హెల్త్కు సంబంధించిన విషయాలు కూడా ఓవరాల్గానే ఈ బడ్జెట్ను ఎట్లా అర్థం చేసుకోవాలి దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు అనలిస్ట్ వేణుగోపాల్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. సార్ వేణు గారు, ఓవరాల్గా బడ్జెట్ 19,78,000 కోట్ల బడ్జెట్, పోయినసారి కంటే ఈసారి 2 లక్షల కోట్లు పెంచి వచ్చిన బడ్జెట్ ఎట్లా ఉంది? ఓవరాల్గా డెవలప్మెంట్ ఓరియంటెడ్గా గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్లో చర్యలు తీసుకున్నట్టు మనకు కనపడుతుంది. అది మంచి చర్యనే. కానీ అదే సమయంలో పరస్పరమైన విరుద్ధమైన అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూగర్భ జలాల పెంపు, ఇవన్నీ ఇట్లాంటి నిర్ణయాలు మనము కాదనలేము. రైతుల రుణ బీమా పథకానికి 15,000 కోట్ల రూపాయలు అసలు ఏ మూలకు సరిపోతాయండి? రైతులు అనేక రాష్ట్రాల్లో వేల కొద్ది అప్పులు చేసి అవి కట్టుకోలేక రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విధంగా స్పందించకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఈ మొత్తాన్ని కనీసం ఇంకా బాగా భారీగా పెంచి ఉంటే చాలా ఉచితంగా రైతులకు మేలు జరిగేది. అదొకటి విరుద్ధమైన అంశం. తర్వాత అదే సమయంలో కొత్త బడ్జెట్లో ఫర్టిలైజర్స్ ఎరువులు పెరుగుతాయి అనేది ఒక విశ్లేషణ ఉంది. మరి అది ఎంత అనేది చెప్పాలా. తర్వాత రైతులు ఆదాయం 5 ఏళ్లలో రెట్టింపు పెంచుతామన్నారు. ఏంటి కార్యాచరణ ప్రణాళిక? అది కార్యాచరణ ప్రణాళిక బడ్జెట్లో ప్రకటించకపోతే మామూలు వాగ్దానంగా మిగిలిపోతుంది. అసలు వాళ్ళు ఆ బడ్జెట్లో పెంచిన విధంగా చర్యలు కొంచెం వాటి యొక్క మూల రూపాన్ని ప్రకటించి ఉంటే బాగుండేది. ఇట్లాంటి చర్యలన్నీ ఉన్నాయి. మరి విరుద్ధమైన అంశాలు కూడా మరి అవి సెటిలైట్ చేసుకుంటూ పోతేనే. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకులు శ్రవణ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. ఓవరాల్గా బడ్జెట్ ఎట్లా ఉంది సార్? ఓవరాల్గా బడ్జెట్ చూసినట్టయితే ఇంతకుముందు వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా నంబర్ జగ్లరీ అయితే చాలా బాగా కనబడుతుంది. ఒకటి స్పష్టంగా దీంట్లో ఒక ఫండమెంటల్ ఫీచర్ కనబడేది ఏంటంటే, నిన్నటిదాకా ప్రో క్యాపిటలిస్ట్ గవర్నమెంట్ అనేటువంటి ఒక పేరు భారతీయ జనతా పార్టీకి ఉంది. అయితే ఈ బడ్జెట్ ద్వారా మేము ప్రో ఫార్మర్స్, ప్రో రూరల్ పాపులేషన్ అనేటువంటి ఒక పేరు తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినాము అనేటువంటి ఒక పెయింట్ క్రియేట్ చేసినప్పటికీ కూడా మౌలికమైన ప్రశ్నలు వేణుగారు లేవనెత్తారు. అది రుణమాఫీకి సంబంధించిన అంశం కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ సెక్టర్. ఇప్పుడు మీరు వ్యవసాయాన్ని పూర్తిగా అభివృద్ధి చెందించాలంటే ఇరిగేషన్ సెక్టర్ తప్పనిసరిగా అభివృద్ధి చెందాలా. ఇరిగేషన్ సెక్టర్కు అలొకేట్ చేసినటువంటి ఒక డబ్బులు చూసినట్టయితే దాంట్లో కూడా చిత్తశుద్ధి అనేటువంటిది స్పష్టంగా కనబడకుండా ఉన్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అదానీస్ అండ్ అంబానీస్ ఓరియంటెడ్ గవర్నమెంట్, ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం కొంత వ్యవసాయ రంగం వైపు మళ్ళినట్టుగా కనబడ్డప్పటికి కూడా వేణుగారు వేసిన మౌలికమైన ప్రశ్నలకు సమాధానం మాత్రం స్పష్టంగా ఈ బడ్జెట్లో రాలా. మేము రెండు రెట్లుగా ఇన్కమ్ కెపాసిటీ పెంచుతాము అంటే మరి చెప్పాలి కదా, ఎట్లా పెంచుతాం అనేటువంటిది కూడా దాంట్లో రావాలి. ఏ రకంగా మేము ఇన్కమ్ కెపాసిటీ పెంచుతామని. మీరు నీటిపారుదల రంగాన్ని మీరు అభివృద్ధి చెందించకుండా వ్యవసాయాన్ని అభివృద్ధి చెందించడం అంటే వెన్నుపూస లేకుండా మనిషిని తయారు చేయడం అన్నట్టే. మీరు ఆ వెన్నుపూసను తయారు చేయకుండా మేము మనిషిని తయారు చేస్తాం అంటే దాంట్లో అర్థం ఉండదు. కాబట్టి ఇవాళ దానికి ద కైండ్ ఆఫ్ బడ్జెట్స్ దే హావ్ అలొకేటెడ్ ఫార్ ది ఇరిగేషన్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్ దట్ దే ఆర్ నాట్ వెరీ సీరియస్ అబౌట్ ది అగ్రికల్చర్ అంటే స్పష్టంగా కనబడతా ఉంది. రెండవది, ఉద్యోగస్తులకు మాత్రం తప్పనిసరిగా ఇది ఒక గుదిబండలాగానే కనబడుతుంది. ఎందుకంటే కన్సిడరింగ్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ దట్ హస్ టేకెన్ ప్లేస్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్, అదే రకమైనటువంటి ఒక స్లాబ్ రేట్స్ను కొనసాగిస్తూ ఉద్యోగస్తులకు కూడా ట్యాక్సెస్లో పెద్ద వాళ్లకు వెసులుబాటుగా మార్పు లేదు, కనిపించినట్టుగా కనబడదు. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి చర్చ, ఇంకా లోతుగా వెళ్తామేమో బహుశా మనము, ఎన్నికల్లో వీళ్ళు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలకు ప్రతి సంవత్సరం వాళ్ళు తీసుకొస్తున్నట్టు ఒక బడ్జెట్కు, ఖర్చు చేస్తున్నట్టు ఒక విధానానికి, గత ప్రభుత్వాల మీద ఏదైతే దుమ్మెత్తిపోసినటువంటి ఒక తీరు ఏదైతే ఉందో వాటికి భిన్నంగా ఈరోజు మళ్ళీ ట్యాక్స్ల మీద ట్యాక్స్లు వేసి ఈరోజు మధ్యతరగతి తర్వాత పేద ప్రజల మీద భారం పడేటువంటి ఒక రీతిలో వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అది కూడా స్పష్టంగా ఇందులో కనబడతా ఉంది. సో ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ దట్ దే ఆర్ బ్రింగింగ్ ఇన్, దే ఆర్ ఆల్సో ట్యాక్సింగ్ ది పీపుల్ ఫర్ దోస్ సో కాల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ దట్ దే ఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్. అది స్వచ్ఛ భారత్ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ప్రాజెక్ట్స్. కాబట్టి ఇదొక జగ్లరీ.
తప్పనిసరిగా ప్రో క్యాపిటలిస్ట్ నుంచి మేము ప్రో ఫార్మర్ అనేటువంటి ఒక ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఆ ప్రయత్నంలో విఫలమైనట్టుగానే నేను భావిస్తాను. సార్ ప్రకాష్ రెడ్డి గారు. సార్ శ్రవణ్ గారు చాలా మాకు కొలీగు, మంచి మాస్టర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి వారు చెప్తారు. బట్ వారంతా గట్టిగా నేను చెప్పలేకపోయినా కూడా కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్న విషయాలు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. వారు చెప్పారు వ్యవసాయంలో 50% పెంచడం ఎట్లా. పొద్దున కూడా డిస్కషన్లో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పాను నేను. మేము మేనిఫెస్టోలో ఎక్కడ కూడా స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ని అమలు చేస్తామని చెప్పలేదు. నెంబర్ 1. మేము వ్యవసాయంలో రైతుల అంటే గిట్టుబాటు ధరను పెంచుతామని కూడా ఎక్కడ కూడా మేము చెప్పలేదు. చాలా స్పష్టంగా చెప్తున్నాను విషయం, ఎక్కడ మేము చెప్పలేదు అని అర్థం దానికి మేము లాభసాటి ధర ఎట్లా ఇస్తామనే దానికి ప్రశ్న. మేము 3 అంశాలు చెప్పాను దాంట్లో. ఒకటి ఏంటంటే రైతుల యొక్క లాభాలు 50% పెంచేటట్టు, ఇప్పుడున్న దాన్ని 50% పెంచేటువంటిది 3 సంవత్సరాల్లో మేము చేస్తామని ఈరోజు బడ్జెట్లో కూడా చెప్పాము. దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే రైతుల పెట్టుబడిని తగ్గించేటువంటి, పెట్టుబడుల యొక్క ఖర్చులను తగ్గించేటువంటి అనేక ప్రయత్నాలు చేస్తాం. దాంట్లో ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, మరి ఇతర పనిముట్లు కావచ్చు, యాంత్రీకరణ కావచ్చు, ఇవన్నీ దాంట్లోంచి వస్తాయి. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎకరానికి జరిగిన ఉత్పత్తి విషయంలో ఖచ్చితంగా మేము కనీసం 20% వ్యవసాయ ఉత్పత్తులు పెరిగే విధంగా, అంటే ఒక ఎకరానికి పండేటువంటి పంట 40 బస్తాల నుంచి కనీసం 50 బస్తాలు పోయే విధంగా వచ్చే 3 సంవత్సరాల్లో కొత్త వంగడాలు కానీ, కొత్త టెక్నాలజీని కానీ, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ ఉపయోగించి కనీసం 20% ఉత్పత్తిని పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. మూడో ముఖ్యమైన అంశం ఏంటంటే కనీసం 15% మేము ధరలు పెంచే విధంగా, స్థిరీకరించి పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా 15% పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, 20% ఉత్పత్తి పెరగటం, 15% మేము ధరలు పెంచడం, వ్యవసాయ గిట్టుబాటు ధర పెంచడం. ఈ మూడింటిని అనుసంధానం చేసినప్పుడే 50% గిట్టుబాటు ధర వస్తుంది ఖచ్చితంగా. ఇది మేము చెప్పాలి, గిట్టుబాటు ధర 50%. వ్యవసాయ రంగంలో ఒక మౌలికమైన మార్పు లేకుండా, అందుకోసం చెప్తున్నాను కదా, నెక్స్ట్ పాయింట్ అదే. మౌలికమైన మార్పు అంటే దీంట్లో మీకు అందుకోసం వ్యవసాయానికి విత్తనాల యొక్క ఖర్చు తగ్గించడం, విత్తనాల ఖర్చు, ఎరువుల ఖర్చు, పెస్టిసైడ్ ఖర్చు, వాటి యాంత్రీకరణ ఖర్చు, వాటి దున్ని అంటే సర్వీస్ ఖర్చు, ఇవన్నీ కనీసం 15% తగ్గిస్తామని స్పష్టంగా చెప్పాం. దానికి అనుగుణంగానే ఫర్టిలైజర్ పాలసీని తయారు చేస్తున్నాం, పెస్టిసైడ్ పాలసీ కూడా వస్తుంది, సీడ్ పాలసీ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏదైతే కాటన్ సీడ్ ఉందో 1100 రాజశేఖర రెడ్డి గారు బాగా తగ్గించగలిగారు. అప్పుడు రాజశేఖర రెడ్డి క్రెడిట్ గోస్ టు రాజశేఖర రెడ్డి గారు 2005 and 2006. ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేస్తాం, పార్టీ పక్కన పెడదాం. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనప్పుడు కూడా, ఎవరున్నప్పటికీ కూడా బాగా పెరిగింది. మళ్ళీ 1150 రూపాయలకి ఈరోజు ఒక ప్యాకెట్ ఆఫ్ సీడ్, కాటన్ సీడ్ అయితే దాన్ని మేము ఖచ్చితంగా మళ్ళీ 750 రూపాయలు తగ్గిస్తున్నాం ఇప్పుడు. దానికి కేంద్ర స్థాయిలోని, రాష్ట్ర స్థాయిలో, రాష్ట్రాలు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం వాళ్ళ యొక్క ఇష్యూస్ని పక్కన పెట్టేసి కేంద్రం చట్టం తీసుకొచ్చింది. కేంద్ర స్థాయిలో పత్తి విత్తనాల యొక్క ధరలు మేము నిర్ణయిస్తామని. ఆ విధంగా 400 రూపాయలు పర్ బ్యాగ్ అంటే ఎకరానికి ఖచ్చితంగా 1000 రూపాయలు మేము లాభం కలిగిస్తున్నట్టు. డైరెక్ట్ లాభం, అది ఇండైరెక్ట్ కూడా కాదు ఈ విషయం. ఇది అట్లా ఒక 5 ఎకరాలు వ్యవసాయం చేసుకున్నవాడికి 5000 రూపాయలు లాభం కలిగిస్తున్నాం. అట్లా మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. నాకు అర్థమైంది. మీరని ఒకటి, దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను ఈ బడ్జెట్ అడ్రస్ చేయగలదా? నెంబర్ 1 అందుకోసం చెప్పాను. దీంట్లో ఫసల్ బీమా యోజన, ప్రధాని ఫసల్ బీమా యోజనలో 17,000 కోట్లు అంట. 17,000 కోట్లు కాదు, ప్రీమియము 5,000 కోట్ల రూపాయలు, 5,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కడుతుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. ఈ రెండు కలిపిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళకి రైతులు చనిపోయినా కానీ పంట నష్టపోయిన రైతులకి వాటిలో ఇంక్లూడింగ్ వాళ్ళ సొంత ఇన్సూరెన్స్ కలిపి పంట నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో ఇస్తారు. ఈ పంట అంటే న్యూ ఇన్సూరెన్స్ పాలసీని, కొత్త ఇన్సూరెన్స్ పాలసీని చాలా స్పష్టంగా 30 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, కొత్త ఇన్సూరెన్స్ విధానాన్ని వ్యవసాయ రంగంలో. ఇది ఒక హిస్టారికల్ డెసిషన్, అది మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దాంతోపాటు ఇంకా అందుకోసం అయిపోయింది యాంత్రీకరణ. ఇంకా వారన్నారు శ్రవణ్ గారు లేవెత్తిన అంశం ఏంటంటే, మేము వచ్చేటువంటి ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో 28 లక్షల ఎకరాలకి ఎకరాలకి 28 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తాం. దానికి 19,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడుతున్నాము. మొత్తం మీద వచ్చేటువంటి 4 సంవత్సరాల్లో 85,000 కోట్లు ఖర్చు పెడుతున్నాము. సుమారుగా ఆ ప్రపోర్షనట్గా 1 కోటి ఎకరాలకు అదనపు నీరు ఉన్నటువంటి దానికంటే అదనపు నీరు మేము ఇవ్వబోతున్నాం అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇరిగేషన్, కృష్ణా గోదావరి నదిలో ఇరిగేషన్ కావచ్చు, గంగా యమున వాటి యొక్క పరివాహక ప్రాంతం కావచ్చు, మిగతా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా అనేటువంటి పదాన్ని నేను యూజ్ చేస్తున్నాను. అదనపు భూమికి సాగునీరు కల్పించడం అనేటువంటిది కార్యక్రమం. దీంతో పాటు భూగర్భ జలాలు పెంచడం అనేది, ఇది కూడా చాలా స్పష్టంగా పోయినసారి కూడా నిధులు ఉన్నాయి దానికి, భూగర్భ జలాలు పెంచాలనే. నిజంగానే వేణు గారు, బడ్జెట్లో వ్యవసాయ రంగం ఒకటి ఉంది, ప్రాజెక్టులకు కూడా కేటాయింపులు పోయినసారితో పోలిసి చాలా ఎక్కువ ఉన్నాయి. ఈసారి రూరల్ డెవలప్మెంట్ విషయంలో కూడా అట్లాగే ఉంది. నిజంగానే ఈ కేవలం
5,50,000 కోట్లు ఇందాక వారు అన్నట్లుగా కొంత ఈ 14 అంటే ఖర్చుతో ఉన్న నాన్ ప్లాన్ దాంట్లోకి వెళ్ళి కొంత రాష్ట్రాలకు పోయినా కూడా ఈ 5.5 లక్షల కోట్ల నుంచి హెల్త్ విషయంలో, రూరల్ డెవలప్మెంట్ విషయంలో, అగ్రికల్చర్ ఇవన్నీ సాధ్యమయ్యేటివి. చాలా తక్కువ మొత్తం అండి. ఇంత గ్యాప్ ఉండకూడదు. 14.5 లక్షల కోట్లు నాన్ ప్లాన్కి పెట్టి 5 లక్షల కోట్లు ఇక్కడ పెడితే చాలా గ్యాప్ ఉన్నది. కనీసం ఆ మొత్తాన్ని ప్రణాళిక పెంచితే బాగుండేది. ఇప్పుడు ఇంకోటి, స్టేట్ గవర్నమెంట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లని, కేంద్రం ఇచ్చిన గ్రాంట్లను స్టేట్ గవర్నమెంట్ తన పనిగా చెప్పుకుంటున్నది. కొన్నిసార్లు నిధుల డైవర్షన్ కూడా జరుగుతుంది. గతంలో జరిగింది నిధుల డైవర్షన్, సెంట్రల్ ఫండ్స్ డైవర్షన్ జరిగి పనులు అంటే కేంద్రం సూపర్విజన్ కూడా సరిగా అంత గొప్పగా ఉండదు. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇందాక మనం అనుకున్నట్టు ప్రాజెక్టులు రైతులకు ఇన్ని లక్షల ఎకరాలు సాగులోకి అదనంగా తెస్తామన్నప్పుడు రాష్ట్రాలకు గ్రాంట్లు ఎక్కువ ఇవ్వాలి ప్రాజెక్టులకు. ఇప్పుడు ప్రాణహిత చేవేళ్ళ అట్లాంటి ప్రాజెక్టులకు పెద్దగా ఇవ్వలే. అక్కడ చూస్తే పోలవరంకు 100 కోట్లు మాత్రం ఇచ్చారు, అది జాతీయ ప్రాజెక్ట్ అని ప్రకటించి కూడా. ఇట్లాంటి వైరుధ్యం ఉన్నప్పుడు మరి వీళ్ళు ఈ రకంగా చెప్పుకుంటే ఎక్కడ వాదనకు ఎక్కడ నిలబడరు. ఇంకోటి, రైతులను ఆదుకోవడానికి నిర్దిష్టమైన చర్యలు, అంటే పదాల జగ్లరీ కాకుండా, గారడీ కాకుండా, పదాల జగ్లరీ మనం ఎప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. అట్లాంటి పదాల జగ్లరీ వల్ల పనులు జరగవు. కాంక్రీట్ స్టెప్స్ మీరు ఇండికేషన్ ఇవ్వాలి, ఇంత అమౌంట్ చేస్తున్నామని. వ్యవసాయ రంగానికి మనకిప్పుడు గ్రామాల్లో ఈ ఉపాధి హామీ పథకం వల్ల మంచి జరిగింది, చెడు కూడా జరుగుతుంది. చాలా గ్రామాల్లో వ్యవసాయం పడుకున్నది, కూలీ లేబర్ రావడం లేదు. ఇప్పుడు వీడు వస్తున్నాడు 5, 8, 9 గంటలకు ఉపాధి హామీ పథకం మీద వచ్చి 2-3 గుంతలు తవ్వేసి 4 గంటలకు వెళ్ళిపోయి కాంట్రాక్టర్ దక్కుతున్నది, వీళ్ళు 2-3, 4-5 వందలు వీడి ఇంట్లో వేసుకొని పోతున్నాడు ఫ్యామిలీ వాడు. వ్యవసాయ రంగానికి అట్లా కాదు. కనీసం 6-7 గంటల నుంచి వచ్చి రాత్రి 7-8 వరకు ఉంటే కొంత పని చేస్తుంది. లేబర్ రావడం లేదు. మరి దాన్ని వ్యవసాయ రంగం ఎట్లా నడుస్తుంది అంటే మెకనైజేషన్ కావాలి. మెకనైజేషన్కు ప్రభుత్వం ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయినా చెప్తుంది రైతుల ఆత్మహత్యలు ఎగుతాయంటే ఇప్పుడు లేబర్ ఖర్చు ఒకటి, విత్తనాల ఖర్చు ఒకటి, ఫర్టిలైజర్స్, ఈ 3 రైతులకు సబ్సిడీ తక్కువ ధరలో అందించే ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలు జరగవు, రైతుల నష్టం తగ్గుతుంది, కొంత లాభం పడతారు. ఇప్పుడు ప్రతి మండల కేంద్రంలో గవర్నమెంటే ట్రాక్టర్లు ఇట్లాంటి అగ్రికల్చర్ పనిముట్లు పెట్టి మండల ఆఫీస్లో వ్యవసాయ అధికారులు ఇన్ఛార్జ్గా పెట్టేసి సబ్సిడీ మీద అందజేస్తే రైతులకు చాలా పైరవీలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకుడు, బీజేపీ నాయకులు, అది సరే, దానికి నిర్దిష్టమైన రేట్లు పెట్టొచ్చు. అప్పుడు వేరే వాడు కంప్లైంట్ చేస్తాడు, వీళ్ళు రికమెండేషన్ చేసి చేయని. దానివల్ల ఏమవుతున్నది, ఇప్పుడు ప్రైవేట్ ట్రాక్టర్లను మనం ఎంగేజ్ చేస్తే గంటకు 600-800 చొప్పున వాడు చేస్తున్నాడు, పని కాదు. శ్రవణ్ గారు, ఇట్లాంటిది కేటాయింపులు 5,50,000 కోట్లలో వీరు చేసిన కేటాయింపులు చాలా ఎక్కువ ఉన్నాయి. మరి దీన్ని ఎట్లా? ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నాను, మీరు వీళ్ళు చేసినటువంటి ఒక వాగ్దానాలకు వాళ్ళు పట్టుకొస్తున్నటువంటి ప్రతిసారి బడ్జెట్లో పట్టుకొస్తున్నటువంటి పథకాలకు వాటి కేటాయింపులు చేస్తున్నటువంటి ఒక దాన్ని కనుక చూసినట్టయితే ఎక్కడ కూడా పొంతన ఉన్నట్టుగా స్పష్టంగా కనబడదు. సింపుల్గా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, 20,000 కోట్ల రూపాయలు పెట్టి 25,000 హెక్టార్ల 25 లక్షల హెక్టార్ల ఎకరాలే అనుకున్నారు. దానికి మీరు సాగునీరు పట్టుకొస్తామని అంటున్నారు. ఒక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకే 60,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పని ఒక ఎస్టిమేట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ దాన్ని స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ వెరీ సీరియస్లీ అని చెప్పని రాసింది. మరి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఏం చేసిండ్రో తెలియదు, బీజేపీ ఎంపీలు ఏం చేసిండ్రో తెలియదు, దాన్ని ఊసేలేదు. 20,000 కోట్ల రూపాయలతోటి మీరు 25,000 లక్షల హెక్టార్లు చేస్తాము అని చెప్పని మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. అంటే ఈ సింపుల్ మిస్ మ్యాచ్ ఏదే ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్. లిట్మస్ టెస్ట్ అంటాం కదా మనము, ఆ లిట్మస్ టెస్ట్ వాళ్ళకు అలొకేషన్స్ వర్సెస్ ఆ ఇంటెంట్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ అనేటువంటిది చాలా స్పష్టంగా దాంట్లో కనబడుతున్నటువంటిది. ఇట్లా లోతుగా పోయినట్టయితే ఇప్పుడు మీరు చూసినట్టయితే 500 కోట్ల రూపాయలు ప్రమోటింగ్ ఎంటర్ప్రినర్షిప్ అమాంగ్ ది ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అంటారు. దేశంలో 120 కోట్ల మంది జనాభా ఉంటే 120 కోట్ల మంది జనాభాలో 15 + 7 22% ఉన్నటువంటి ఒక దళితులకు, గిరిజనులకు 500 కోట్ల రూపాయలు ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ అని చెప్పని పెడితే అదేదో
కోతులకు పలికాయలు వేసినట్టుగా ఉన్న పరిస్థితి తప్ప ఇంకోటి కనబడతలే. రెండవది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల విషయానికి వచ్చినట్టయితే 1700 కోట్ల రూపాయలు అలొకేట్ చేసినామంటున్నారు, 1500 సెంటర్లు పెడతామని చెప్పని అంటున్నారు. సో ఫార్ ది గవర్నమెంట్ హ్యాస్ నాట్ క్లియర్లీ కమ్ అవుట్ వాట్ ఈస్ ద బడ్జెట్ యూ స్పెంట్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్, ఎన్ని కొత్త సెంటర్లు మీరు ఏర్పాటు చేసినారు, అసలు ఇప్పుడు ఏ ఎజెండాతో చేయబోతా ఉన్నారు, ఎంతమంది టార్గెట్, ఇప్పుడు మీరు రూపాయలు చెప్పినారు, మరి టార్గెట్ కూడా చెప్పాలి కదా, ఎంతమందిని మీరు స్కిల్ బిల్డింగ్ చేయబోతున్నారు. ఇట్లా చూసుకుంటూ పోయినట్టయితే చాలా విషయాల్లో కూడా కేటాయింపులుగా కనబడతా ఉన్నాయి, నంబర్ జగ్లరీగా కనబడతా ఉన్నాయి, కానీ ఆచరణకు చాలా దూరంగా గ్రౌండ్ రియాలిటీలో దూరంగా ఉన్నట్టు దూరంగా. ప్రకాష్ రెడ్డి గారు, ఇది గ్రౌండ్ రియాలిటీకి దగ్గర దానికోసం మేము వెల్ఫేర్ బడ్జెట్ ఇస్తేనేమో అంటే అది ఇవ్వకపోతే అంబానీ ఆదాయాలు అంటారు, ఇస్తేనేమో ఇది కాదు దీంట్లో జాగ్రత్త ఉందంటారు. సరే అది వేరే విషయం. బట్ నేను ఒక చెప్పదలుచుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే రైతుల విషయంలో అనేక అంశాలు ఉన్నాయి ఇంకా చెప్పడానికి. ఎరువుల ధరలు పెరుగుతున్నారు. ఎరువుల కోసమని ప్రభుత్వం ఎంఆర్పి కంటే అదనంగా అమ్మొద్దని, ప్రైవేటు వాళ్ళకి అవుట్లెట్స్ పెట్టొద్దని ఈ సంవత్సరం 2000 ఫర్టిలైజర్ అవుట్లెట్స్ని ప్రభుత్వం స్థాయిలోనే ప్రారంభించబోతున్నది మొత్తం భారతదేశంలో ఈ సంవత్సరానికి. 3 ఆల్రెడీ కొత్త పరిశ్రమలు, యూరియా తయారు చేసిన పరిశ్రమలు భారతదేశంలో పూర్తిగా ఓన్డ్ బై ది గవర్నమెంట్, పబ్లిక్ సెక్టార్ కిందనే, మళ్ళీ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కాదు, పీపీపీ కాకుండానే ఓన్గా తెలంగాణలో రామగుండంలో, ఒరిస్సాలో తాల్చేర్లో, అదేవిధంగా సింద్రిలో 3 ఎరువుల కర్మాగారాలు వచ్చే సంవత్సరంలో ప్రారంభమైతే సంవత్సరం వాటి శంకుస్థాపన కూడా జరగబోతుంది. అందుకోసమని ఫర్టిలైజర్ విషయంలో నిన్న ప్రధానమంత్రి గారు కర్ణాటకలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా రైతులకు విషయం చెప్పాడు. మేము ఫర్టిలైజర్స్ ఇక ముందు మీరు లైన్ నిలబడక్కర్లేదు, ఎంఆర్పి రేటుకి తక్కువ ధరకే మీకు ఫర్టిలైజర్స్ అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తామని నిన్ననే చెప్పాడు. ఈరోజు బడ్జెట్ కంటే ముందు రోజు చెప్పాడు చాలా స్పష్టంగా. మొన్న అక్కడ మధ్యప్రదేశ్ పోయినప్పుడు, ఒరిస్సా పోయినప్పుడు ఆ విషయం రివీల్ చేశాడు. బట్ నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అనే పాయింట్ ఏంటంటే రైతులకు ఇంకా అనేక అంశాలు విషయం, నేను 3 అంశాలు చెప్పాను ప్రధానమైన అంశాలు, ఇంకా చాలా ప్రాధాన్య అంశాలను మార్కెటింగ్, మార్కెట్ నెట్వర్క్ కలపటం కానీ, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి ఎఫ్డిఐస్, అఫ్కోర్స్ అది ఎఫ్డిఐస్ 100% ఎఫ్డిఐస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఒక్క మాట ప్రకాష్ రెడ్డి గారు, ఒక మాట చెప్పండి. యాడ్ చేయండి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఎఫ్డిఐస్ని అలౌడ్ చేయటం అంటే ఏంటన్నట్టు? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ? యూ టెల్ మీ. చెప్తాను. యు ఆర్ వాంటింగ్ ఫారినర్స్ టు కమ్ అండ్ ఇలా రోడ్ల మీద చెరుకు రసం అమ్ముకున్నటోడు లేకపోతే పండ్ల రసాలు అమ్ముకున్నటోడిని కూడా మీరు సంపిపడేయాలని చెప్పని చూస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. యూ గెట్ ద టెక్నాలజీ. మీరు అన్ఫార్చునేట్లీ మీరు మేక్ ఇన్ ఇండియా అని మాట్లాడిన మీరు వై డూ వాంట్ ఎఫ్డిఐ ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అండి? చెప్తాను సార్. వై డూ వాంట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో మీరు టెక్నాలజీ పెట్టుకోరండి. ఇన్ని దేశాలు తిరుగుతా ఉన్నావు కదా, గో అండ్ గెట్ ద టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యవసాయ రైతు అయితే వాడు ఆ ఫుడ్ పండించేటువంటి ఒక రైతు వాడు ప్రాసెస్ చేసి వాడు తయారు చేసే ఒక పరిస్థితి పట్టుకురావాలి. కానీ ఇవాళ 5 రూపాయలు 2 రూపాయల కిలో కొని ఆలుగడ్డలు కొని 200 రూపాయలకు చిప్స్ అమ్ముతున్న పరిస్థితి చూస్తున్నాం ఇప్పుడే, వితౌట్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఎఫ్డిఐ. వెన్ యూ గెట్ ఇన్ ది ఎఫ్డిఐ టుమారో, వాట్ ఇస్ ఇట్ లైక్లీ టు హ్యాపెన్? నిజంగానే చెప్పేది మళ్ళీ కూడా చాలా స్పష్టంగా దీన్ని సగం కట్ చేస్తే కాదు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో 100% ఎఫ్డిఐస్ విచ్ ఆర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఓన్లీ. భారతదేశంలో ఉత్పత్తి చేసి విదేశాలకు అమ్మినప్పుడే, భారతదేశంలో చిప్స్ అమ్మడం కోసం కాదు ఈ ఎఫ్డిఐస్ 100%. ఇది మనం స్పష్టం చేయాలి. వాట్ ఈస్ ద బెనిఫిట్ యు ఆర్ గివింగ్ టు ద పూర్ ఫార్మర్? మళ్ళీ వాడు 2 రూపాయల ఆలుగడ్డను 50 రూపాయల ఆలుగడ్డకు ఈ విదేశస్తుడు వచ్చి వాడు ఇక్కడ కంపెనీ పెట్టి 50 రూపాయల ఆలుగడ్డ కొంటాడా? ఎఫ్డిఐని ఇండియాలో మార్కెటింగ్ కోసం కాదు. ఉదాహరణకు రైతులు తీసుకొచ్చిన ఉత్పత్తులకు నువ్వు ఎఫ్డిఐలు వచ్చిన తర్వాత ఉంటుందా? వాళ్ళకి అది ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయం దాంట్లో డౌటే లేదు. మీరు ఈ రైతే తయారు చేయగలిగేటువంటి ఎంటర్ప్రినర్షిప్, టెక్నాలజికల్ సపోర్ట్, మార్కెట్ సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు ఇవాళ మీరు ఆ రకమైనటువంటి రీతిలో రైతును ఎంపవర్ చేస్తే అది మంచిగా ఉంటది. కానీ ఎక్కడో మళ్ళీ అమెరికాకి వెళ్ళి వచ్చి కంపెనీ వచ్చి ఇక్కడ పంటను తీసుకొని వాడు తయారు చేసి వాడు ఎక్స్పోర్ట్ చేస్తే వచ్చే లాభం ఏంది మనకు? యు ఆర్ లుకింగ్ ఎట్ మియర్ మనీ జనరేషన్ ఫార్ ది క్యాపిటలిస్ట్ బట్ నాట్ టు ది ఫార్మర్ హూ ప్రొడ్యూసర్. సమాధానం ప్రకాష్. నేను అందుకోసం చాలా స్పష్టంగా చెప్పిన, టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే 100% ఎఫ్డిఐస్. హైదరాబాద్లో చిప్స్ తయారు చేసే కంపెనీకి, మన రోడ్ మీద చిప్స్ తయారు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి, వాటి కోసం ఎఫ్డిఐస్ కాదు. ఈ విషయంలో ఏం చేసినా మన వాళ్ళకు ఉండే ప్రయోజనం ఎంత బేసిక్ దీన్ని చెప్పండి సార్. అది అంటే నేను అందుకోసం రైతుల 5,50,000 కోట్ల రూపాయలను మీరు ఇంత పెద్ద లెక్క ఇచ్చారు. జాబితా చాలా పెద్ద ఉంది, కేటాయింపులు చాలా ఎక్కువ ఉన్నాయి. అవి ఎట్లా సాధ్యమవుతుంది? మీ దాంట్లో బైఫర్కేషన్ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఉదాహరణకి మీరు ముద్రా బ్యాంకుకి 1,80,000 రూపాయలు ఈ సంవత్సరం ముద్రా బ్యాంకు డబ్బులు
ప్రజలకు చిన్న సన్న వ్యాపారవేత్తలకు ఉంటుందని చెప్పారు చాలా స్పష్టంగా. అంతే రేషియోలో ఎంఎస్ఎంఈలకు 1,08,000 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు బ్యాంకుల నుంచి. దీని కాన్సెప్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 25% డబ్బులు ఇస్తుంది, మిగతాది బ్యాంకులు జనరేట్ చేసి లోన్స్ ఇస్తాయి. మిగతా అందుకోసం పోయినసారి బ్యాంకులు అందుకోసం 20,000 కోట్ల రూపాయలు సహకరించారు. ముద్రా బ్యాంకు నుంచి తీసుకున్న అందుకోసం 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మొత్తం మీద 87,000 కోట్ల రూపాయలు ఫిబ్రవరి నాటికి మొన్నటి వరకు ఫిబ్రవరి 25th అయితే రికార్డ్ అయ్యేంత వరకు 87,000 కోట్ల రూపాయలు చిన్న సన్న వ్యాపారవేత్తలకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం దాన్ని డబుల్ చేస్తున్నారు. అదేవిధంగా మీకు రైతుల విషయంలో కూడా మీకు గత సంవత్సరము రైతుల రుణ పరిమితిని బ్యాంకుల ద్వారా 8 లక్షల కోట్లు ప్రకటించారు. ఇప్పుడు 9 లక్షల కోట్లు అనగా 9 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు దాంట్లో నుంచి నిధులు రావు. ఏవైతే నాబార్డ్ ద్వారా అయితే రీఫైనాన్స్ అవుతుందో దాని అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ కలుపుకొని ఈ సంవత్సరము రైతులకు 9 లక్షల కోట్ల రూపాయల రుణ పరిమితి అంటే రుణం అంత ద్రవ్యం అందుబాటులో ఉంటుంది త్రూ అదర్ బ్యాంక్స్. నాబార్డ్ అనేటువంటిది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్, అది ప్రైవేట్ బ్యాంక్ కాదు. కాబట్టి వీటి రుణ పరిమితి పెంచడం వల్ల రైతులకు ఎక్కువ రుణాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ఇవ్వడానికి అవకాశం పెరుగుతుంది. అయితే బ్యాంకులు టార్గెట్ రీచ్ అవుతున్నాయంటే దురదృష్టం ఈ రాష్ట్రాలు మీకు ఒక ఎగ్జాంపుల్ తెలంగాణ చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో గత రబీలో ఖరీఫ్ సంగతి మాట్లాడదాం. గత రబీలో 8,000 కోట్ల రూపాయలు టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే 2,000 కోట్ల రూపాయలు బ్యాంకులు అప్పులు ఇవ్వలేకపోయింది. చెప్పినా బ్యాంకులు ఇస్తలేవు, బ్యాంకుల పని బ్యాంకులు చేస్తున్నాయి, ప్రభుత్వాల పని ప్రభుత్వాలు చేస్తున్నాయి. దాంట్లో ఏం అది అంతటా ఒకలాగానే ఉంది. ఈ బడ్జెట్ ప్రభావం సాధారణ వ్యక్తులపైన ఎట్లా ఉండబోతుంది, సాధారణ ప్రజలపైన ప్రత్యక్షంగా ప్రభావం చూపించే అంశాలు ఏమున్నాయి ఈ బడ్జెట్లో? ఇది సర్వీస్ ట్యాక్స్ పెంచడము, హోటల్ భోజనాలు, సినిమాలు, తర్వాత సెల్ ఫోన్లు, ఇవన్నీ సాధారణ. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే ఈ దేశంలో మధ్యతరగతి అనేది ఒక శాపగ్రస్తమైన కమ్యూనిటీ వర్గము అనాలి మనం. ఎందుకంటే వాళ్ళు త్రిశంకు స్వర్గంలో ఉంటారు, కేంద్రానికి గారు రాష్ట్రానికి గారు. మధ్యతరగతి అంటే కూడా దానికి నిర్వచనం ఉంది. నెలకు 60,000 రూపాయల జీతం సంపాదిస్తే వాళ్ళు మధ్యతరగతి అట. మామూలుగా 25-30 మధ్యతరగతి. వీడికి ఏమి చేయరు, వర్కింగ్ క్లాస్ కింద అట్టడుగు వాళ్ళకేమో ఇల్లు అంటారు, రేషన్ కార్డులు, ఫ్రీ భోజనం, ఫ్రీ కరెంటు, ఉచితము. మధ్యతరగతి గవర్నమెంట్ ఇచ్చేది ఏం లేదు, కేంద్రం ఇచ్చేది కూడా లేదు. కేంద్రం ఏమో కార్పొరేట్లకు ఇస్తుంది, కార్పొరేట్లకు ప్రయోజనాలన్నీ అందిస్తుంది అని. ఇప్పుడు కార్పొరేట్లకు ట్యాక్స్ కూడా తగ్గించుంటారు, ఈ బడ్జెట్లో తగ్గించుంటారు. పెంచారా? సో కార్పొరేట్ల ఏమైనా కార్పొరేట్ల మీద ప్రేమ ఏ గవర్నమెంట్ వదులుకోలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకోలేదు, ఈ ప్రభుత్వం కూడా వదులుకోదు. అట్లనే మధ్యతరగతిని మాత్రం వేధిస్తారు. సెల్ ఫోన్ల మీద, తర్వాత పెట్రోలు ధరలు పెరిగినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పండుగ చేసుకుంటాయి. ఎందుకంటే కస్టమ్ ట్యాక్సెస్ వస్తాయి, మళ్ళీ ఇంకా ప్రజలను పెడుతాయి. ఎందుకు కాస్త ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టి పెట్రోల్ డీజిల్ ఇంతకంటే పెంచము, మాకు ఈ ఆదాయం సరిపోతాను ఏ గవర్నమెంట్ ఎందుకన్నదు? పెట్రోల్ కొనేది, స్కూటర్లు ఎక్కేది, ఆటోలు ఎక్కేది అంతా మధ్యతరగతి. కానీ దీంట్లో మీద సెల్ ఫోన్ల మీద లేదా హోటల్కి వెళ్తే భోజనం చేస్తాను, లేదా ఓలా కార్ బుక్ చేసుకుంటాను, వీటి మీద ఎంత ట్యాక్స్ ఉంది ఈసారి, ఎంత అదనంగా ఎంత పడబోతుంది? అట్లా లెక్క ఉందా మీ దగ్గర? 0.5%. ఏమైనా ప్రకాష్ రెడ్డి గారు మధ్యతరగతి వాడుతుందండి ఇవన్నీ. ఇలా ఆటో వాళ్ళు ఈ గవర్నమెంట్ పెంచి పోషించినట్టు వాళ్ళకి ప్యాంపరింగ్ జరుగుతున్నది. హైదరాబాద్లో ఏ ఆటో వాళ్ళు దాదాపు 90% మీటర్ రేట్ల మీద వస్తలేదు. మీటర్ చెడిపోయిందని చెప్తున్నారు, నువ్వు ఎంత ఇస్తావు చెప్పంటున్నారు. నేను ఎప్పుడు గతంలో చూడలేదు ఈ పరిస్థితి. ఎందుకంటే నేను ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో విచారిస్తే ఏం చెప్పినారు, 100 రూపీస్ వాళ్ళకు క్వార్టర్లీ ట్యాక్స్ ఉంటే గవర్నమెంట్ మాఫీ చేసిందట. అప్పటి నుంచి వాళ్ళకి కంప్లీట్ వస్తుంది. అంటే ఒకటి 2 ప్రైమరీ సెక్టర్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఈ 2 సెక్టర్లు కూడా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఈ 2 సెక్టర్స్ కూడా ప్రధానంగా అభివృద్ధి చెందాలి. వైల్ ఐ వుడ్ అప్రిషియేట్ దట్ రీనల్ డిసీజెస్ని ఐడెంటిఫై చేసి డయాలసిస్ పెట్టినాము అని చెప్పినప్పటికి కూడా కొంత లోతుగా విశ్లేషణ చేసి ఆ పాలసీని పట్టుకొచ్చిండ్రు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇండియా ఈజ్ బికమ్ ఏ హబ్ ఆఫ్ డయాబెటీస్ టుడే. రీనల్ డిసీజెస్ రావడానికి కారణము ప్రధానంగా డయాబెటీస్ తోటే కిడ్నీకి సంబంధించిన వ్యాధులన్నీ కూడా వస్తుంటాయి. మరి డయాబెటీస్ సంబంధించిన డ్రగ్స్ అన్నీ కూడా ఇష్టారాజ్యంగా కార్డియాక్ సంబంధించినటువంటివి, తర్వాత మన డయాబెటిక్ సంబంధించినటువంటివి, ఇటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి డిసీజెస్ సంబంధించిన డ్రగ్ కాస్ట్ను రెడ్యూస్ చేయకుండా
వాడు ఆ మందులను భరించలేనటువంటి ఒక రీతిలో రేట్లు పెరిగి మరో పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ పోయి వాడిని డయాలసిస్ చేసుకోమని చెప్పనే పరిస్థితి రావటం అనేటువంటిది అది ఇన్అప్రాప్రియేట్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అయితే ప్రభుత్వం ఇప్పుడు సరే ఈ బడ్జెట్లో ఎట్లా పెట్టిందనేటువంటి అంశం పక్కకు పెడితే 100% ఫ్రీ హెల్త్ అనేటువంటి ఒక సిచ్యువేషన్ కనుక పట్టుకురాగలిగితే మంచిది. ఇవాళకి కూడా మెజారిటీ ఆఫ్ ద దళిత్ హ్యాబిటేషన్స్ కానివ్వండి, ట్రైబల్ హ్యాబిటేషన్స్ కానివ్వండి, లేకపోతే స్లమ్స్లో ఉన్నటువంటి అర్బన్ హ్యాబిటేషన్స్ కానివ్వండి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ యూహెచ్సీస్ లేకుండా ఉన్నటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కడ కూడా మాట్లాడినట్టుగా కనబడతలేదు. సార్ మీరు కంక్లూడ్ చేయండి. అంటే హెల్త్ విషయం హెల్త్ రెండు చెప్పండి, ట్యాక్స్ అది రెండు. నేను ఒక విషయం ట్యాక్స్ల విషయంలో 2 స్పష్టమైన విషయాలు. 16 రకాలైనటువంటి సెస్లను ఈ బడ్జెట్లో తీసేశారు. కొన్ని సెస్లను అదనంగా పెట్టింది ఏమీ లేదు. ఓన్లీ సర్వీస్ ట్యాక్స్ 0.5% అదనం, అంటే నీకు 1000 రూపాయలు వస్తే 5 రూపాయలు తేడా వస్తుంది. ఇంతకంటే ఎక్కువ, అది కూడా పట్టణ జీవులకు మాత్రమే. గ్రామీణ జీవితంలో ఎటువంటి మార్పులు ట్యాక్స్లలో లేవు. నెంబర్ 1. నెంబర్ 2, హెల్త్ సెక్టర్ విషయంలో చాలా స్పష్టంగా చెప్తాను. కేంద్ర ప్రభుత్వంలో మీకు 3000 జన ఔషధి మందుల షాపులు కేంద్రం ఆధీనంలో 30% ధరలకు మాత్రమే అత్యవసర మందులను కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం చేయబోతున్నది. నెంబర్ 1. నెంబర్ 2, నేషనల్ హెల్త్ మిషన్ కింద ఏదైతే థర్డ్ డాక్టర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పనిచేస్తే థర్డ్ డాక్టర్ కానీ 16 రకాల నేషనల్ ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. థ్యాంక్ యూ అండి. ఇది అరుణ్ జైట్లీ బడ్జెట్. థ్యాంక్ యూ.